అండి అందరికీ. సో ఇది వచ్చేసి 31st నైట్ అనమాట. మేము ముగ్గేసుకుంటున్నాము. ఆల్రెడీ అంతా కడిగేసాను. స్టార్ట్ అయిపోయింది ముగ్గు. నా కూతురికి అగో పెయిన్ ఉన్న కలర్స్ నేను వేస్తాను వచ్చి కూర్చుంది. తనకి బాగాలేదనమాట, కొంచెం ఫ్రాక్చర్ అయింది. కింద కూర్చోకూడదు, స్లేమ్ చేయకూడతాను పని అయినా అయినట్లేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చేది నేను వేస్తాను కూర్చుంది. సో ఇదా అండి, పికాక్ వేస్తుంది మా అమ్మాయి. ఎల్లో మాత్రం బాగా కనబడుతున్నాయి. సో నా ఎల్లో అండ్ బ్లూ ఇప్పటిదాకా లైవ్ తీసాము, నచ్చలేదు ఎందుకు లేని మళ్ళీ తీసేసి మామూలు వీడియో తీస్తున్నాను. సో అందరు కడిగేసుకొని ముగ్గులు వేసుకున్నారు అనుకుంటా. మేము ఇంకా భోజనం కూడా చేయాలి. మేము భోజనం ఎప్పుడంటే 2025లో చేస్తాం. మేము ఇప్పుడు చేయం, 24లో చేయం, 25లో చేస్తాం భోజనం మేము. కలిసాను వచ్చే సంవత్సరం తింటాం మేము, ఈ సంవత్సరం తినం. ఈ సంవత్సరం మేము ఉపాసం, కొత్త సంవత్సరంలో తింటాం. నేను వేస్తా అంటే కూడా వినట్లేదు తను. ఎంత పెయిన్ ఉందో కాలు. అసలు పొద్దున్న నుంచి నిన్నంతా అసలు నాకు చాలా పెయిన్ వచ్చినాయి కాళ్ళు. చాలా అంటే చాలా పెయిన్స్ వచ్చినాయి. మా ఫ్యామిలీకి మొత్తం అందరికీ ఏందో కాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. మా తమ్ముడికి కాళ్ళు, నా కూతురికి కాళ్ళు. ఇదండి పాపం. అది స్టార్టింగ్లో కొంచెం బొక్క అన్నది పక్కకు జరిగింది. అందుకని అదొక 4 weeks అలా పట్టి కట్టుకునే ఉండాలి. లేకపోతేనేమో స్లాబ్ వేస్తున్నారు. ఇంటికేసే స్లాబ్ కాదు, కాలుకేసే స్లాబ్ వేస్తామన్నారు. ఆమెనేమో వద్దన్నది. అదో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి వద్దన్నది. ఏంది మళ్ళీ చెప్పమ్మా? న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి వద్దన్నది. అది న్యూ ఇయర్ చెప్పలేదు. సో కలర్స్ బాగున్నాయి కదండి. కలర్ సెలెక్షన్ నేనే. ఈరోజు మా అమ్మాయికి కేక్ చేశాను నేను. 12 o'clockకి కట్ చేస్తాను. ఎవరబ్బా. సో ఇదండి, ఇది పికాక్. ఇంకా మధ్యలో వేరే కలర్స్ వేసి హ్యాపీ న్యూ ఇయర్ రాసేస్తే అయిపోతుంది, చాలా సింపుల్గా. కానీ నాకైతే బెస్ట్ కలర్స్ అనిపిస్తాను కలిసాను. కలర్స్ హైలైట్గా ఉన్నాయి. ఈ సండే రోజు ఎక్కువన్నా తీసుకోలేదు, కొంచెం కొంచెం తీసుకున్నాను. అందరు కలర్స్లో ఏంటంటే ఇసుక కలిపేసి అమ్ముతారు. పాప మామ ఎవరో కానీ అంతే అమ్మేసింది. కలర్ షైన్ కలిపి చెమ్కి కలిపింది. ప్లస్ వచ్చేసి కలర్స్ కూడా నిండుగా ఉన్నాయి. నాకు బాగా నచ్చినాయి. వేరే వాళ్ళ దగ్గర ఏంటంటే తెల్లగా ఉంటాయి. చెప్పి వినకుండా కింద కూర్చుంది. ఇదిగోండి కాలు నొప్పి ఉంది, నేను వేస్తా అన్న, అయినా వినకుండా కింద కూర్చొని వేస్తుంది. అంత పిచ్చి అనమాట ఆమెకి కలర్స్ వేయాలనేసి. రేపు పొద్దున నొప్పి అయిందనుకో నన్ను ఎంత సతాయిస్తుంది అంటే అంత సతాయిస్తుంది. 2 వారాల నుంచి చుక్కలు చూపిస్తుంది నాకు. ఆ సోఫా కూర్చొని మొత్తం కిందికి అయిపోయింది 2 వారాల నుంచి. అందుకెళ్ళి రేపు 2ndకి 1 month తనకి దెబ్బ తగిలి ఇలా సఫర్ అవ్వడం వల్ల 1 month అంటే ఒక 10 days మాత్రం బాగానే ఉందిలేండి పాపం. అదేంటి ఇప్పుడే కొంచెం ఎక్కువైపోయింది. 2 వారాల నుంచి అయితే నన్ను ఈమెకి ఇలాంటి దెబ్బ తగిలినప్పుడు లేని కోరికలన్నీ వచ్చి ఇదే ఛాన్స్ అనుకొని అన్నీ వండించుకుంటుంది. సో థ్యాంక్స్తుంది. ఇప్పుడు కూడా చెప్పకుండా చేసిందా. తర్వాత నొప్పి అయిన రాత్రి అంతా రుద్దించుకుంటుంది కూర్చొనిగా. సరే చూడు సనా, ఇటు మంచిగా చూడు సోనీ. ఒక్కసారి నీ అందమైన మొక్కను చూపించమ్మా ప్లీజ్. పర్లేదు చూపి. కాకి పిల్ల కాకి ముద్దుగా. అయ్యో నేను కాకి అన్నా, నేను నిన్ను కాకి అనలేదు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నా. కాకి పిల్ల కాకి ముద్దు. సరే మనిషి పిల్ల మనిషి ముద్దులే కాదు. చూసినాం అమ్మాయి పాప. సో ఇదండి మేము వేసుకునే ముగ్గు అయితే అది 1st Januaryకి. ఇంత కష్టపడి ముగ్గు కానీ వంటలు కానీ ఏదైనా చేసి అప్లోడ్ చేస్తామా. వ్యూస్ పక్కన పెట్టండి, మాకు అసలు వాచ్ అవర్ అయిపోయింది. 4000కి దగ్గరలో ఉండే కదా సోనా. 4000కి దగ్గరలో ఉంది. ఇంకొక అయిపోతుంది అనగానే అయ్యా
ఉంది ఇంకొకటి. ఇంకొకటి అంత కుప్ప కుప్ప పోస్తారా సోనా? ఇక నాకు తెలియదు. అలా కుప్ప కుప్ప పోయకు బంగారం, కొంచెం మెల్లగా కొంచెం కొంచెమే. మళ్ళీ మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుకి అయిపోలేదు. కొనుక్కున్నాం. ఇంత కష్టపడి వంటలే కానీ గుడికే కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఇంత కష్టపడి వీడియో తీసి పెట్టినప్పుడు వ్యూస్ రాకపోయినా మాకు మంచిగా వచ్చినాయి. స్టార్టింగ్లో 1 year బీలో కదా మంచి వాచ్ అవర్ వచ్చినాయి. ఇంకా మాకు అయిపోయింది, ఇంకొక 200-300 అయితే అయిపోద్ది అనగా ఈ ఛానల్ పెట్టి 1 year అయింది కదా. 1 year దాటేటరకు ఏమైందంటే ఉన్న వ్యూస్ అంతా పోయినాయి. ఎంత లేట్గా కష్టపడి సంపాదించుకున్నామో మేము, అంత టక్క 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 వెళ్ళిపోతున్నాయి వ్యూస్. వాచ్ అవర్స్ మొత్తం పోయి ఇప్పుడు వచ్చేసి మాకు 2000 బిలో ఉన్నాయి. 2000 ఏమో రోజుకి 10 గంటలు 11 గంటలు అలా వాచ్ అవర్స్ తగ్గిపోతుంటే అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది చూస్తుంటే. స్టేజ్లో వీడియోస్ కూడా ఆపేద్దాం అన్నంత కోపం వస్తుంది. ఎందుకంటే మేము ఎంత కష్టపడి చేసుకుంటున్నామో, ఆ వంట చేసి వీడియో తీసి పెట్టాలంటే మామూలు మాట కాదు. కుకింగ్ ఛానల్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు. మనం ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం సెటప్ చేసుకొని ఎడిటింగ్స్ చేసుకొని వాయిస్ ఓవర్ చేసుకొని ఒక వీడియో తీయాలంటే అంత వీక్ పడుతుంది ఒక వీడియో తీయడానికి. అవంతా చేసుకొని పెట్టి మాకు ఇక అయిపోయింది. వాచ్ అవర్ వచ్చేసి 4000 వచ్చింది. కొంచెం 2 hours 3 ఎంత కొంచెమే తగ్గుండే. ఇక 1 year దాటేటోరికి అందరికీ పెరుగుతాయి, మాకేమో తగ్గిపోతూనే ఉన్నాయి. రోజుకి 10 గంటలు 10 గంటలు 12 గంటలు 15 గంటలు. అబ్బా అవి చూస్తుంటే ఏడుపు ఒకటే తక్కువ. ఇంత కష్టపడింది అంటే 1 year లోపు వస్తే ఏం కాదు. 1 year దాటితే ఏమైందంటే తగ్గిపోతూనే ఉంటాయి. నీకు ఏ రోజు నుంచి తగ్గుతాయి మళ్ళీ ఆ రోజు నుంచి కౌంట్ అవుతుంది అనమాట. 1 year ఆ రోజు కౌంట్ అయినాడు కొద్దీ 11 గంటలు 12. మొన్న అవుతే అసలు చూస్తే ఎంత మూడ్ ఆఫ్ అయిపోయిందంటే 22 గంటలు తగ్గిపోయినాయి. 22 గంటలు సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది 22 గంటలు వాచ్ అవర్ తగ్గిపోయింది. అసలు బ్రెయిన్ అంతా ఖరాబ్ అయిపోయింది. అంటే 1 year లోపే వచ్చి మౌంటేషన్ అయితే మనకి బెస్ట్. 1 year దాటింది అనుకో ఇక వాచ్ అవర్స్ తగ్గుతూనే ఉంటాయి, రోజు కొంచెం రోజు కొంచెం. ఇక వాచ్ అవర్స్ గురించి చూసుకోకుండా మా వీడియో మేము చేసుకుంటున్నాం, పెడుతున్నాం ఏదో ఒకటి. ఇక దాని గురించి ఆలోచించట్లేదు. ఇక మొన్నటిదాకా ఆలోచించాను కానీ ఇప్పుడు ఆలోచించట్లేదు. అందుకే నేను వీడియోస్ కూడా తగ్గించేసాను. ఎప్పుడో ఒకటి ఉన్నాయి పెడుతున్నా. ఇంట్రెస్ట్ పోయింది. ఇలా చేస్తే ఇంట్రెస్ట్ పోయింది. కాకపోతే ఏంటంటే నేను లేకపోయినా నాకు గుర్తు, నేనున్నా లేకపోయినా నా బిడ్డకు గుర్తుంటే అని వీడియోలు తీసి పెట్టడం తప్ప అంతకుమించి ఏం లేదు. ఒకవేళ నేను లేదనుకో మా అమ్మాయికి గుర్తుగా ఉంటే మమ్మీ ఇలా తీసింది మమ్మీ ఇలా చేసింది అనేసి చూసుకుంటుంది. ఒకలా ఇప్పుడు యూట్యూబ్ చూసి చాలా మందికి తెలుసు ఎడిటింగ్ ఎంత కష్టం అనేసి, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎంత కష్టం చాలా మంది సగం మందికి తెలుస్తుంది ఎట్లా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేసి. కొంచెం బ్యాక్ ఏదైనా సాంగ్ వచ్చిందనుకో రైట్ పడుతుంది, మనం చూసుకోలేదనుకో కాపీ రైట్ పడుతుంది, మొత్తం ఛానలే జంప్ అయిపోతుంది. ఎన్ని జాగ్రత్త పడాలి. ఒకవేళ అలా వస్తే మళ్ళీ ఇది వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. మొత్తం వీడియో అంతా ఎడిట్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఎంత కష్టం. సర్లే మా కష్టం మాకు ఉంటుందిలే. కానీ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియో చేస్తున్నాం అంటే అది ఎంజాయ్మెంట్ కాదు, మనం ఆ వీడియో కనెక్ట్ అయి చేస్తాం కాబట్టి ఆ ఫీల్ మళ్ళీ రాదు మనకి. ఒకవేళ పోతే ఆ ఎమోషన్ మళ్ళీ పోతే రాదు. సో అందుకని ఏ టైంలో ఆ టైం క్యాప్చర్ చేసి వీడియో తీసుకొని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ అవి మళ్ళీ రావు కాబట్టి. నేను నా కూతురుతో ఉన్న మూమెంట్ కానీ, మేము బయటికి వెళ్ళినప్పుడు మూమెంట్ కానీ, చిన్న చిన్నవి ఎందుకు తీస్తానంటే చాలామంది అనుకుంటారేమో ఇంట్లో ఏమున్నది ప్రతి తీసి పెడుతుంది, ఈ వంట అందరికి వచ్చు కదా. అది కాదు, నా గుర్తు కుకింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను వండినట్టు నా కూతురు ఉండదు, నా కూతురు వండినట్టు నేను వండను, నేను వండినట్టు మా అమ్మ ఉండదు. అలా ఎవరి వంట వాళ్ళకి ప్రత్యేకం, ఎవరి వంట వాళ్ళ ఇంట్లోకి ఇష్టం. గీదేగా వంట కదా ఇదేముంది అనుకుంటారు. అలా కాదు, ఎవరిష్టం వాళ్ళది. అందుకనే ఎవరి వంటని మనం తక్కువ చేయకూడదు. సరే బ్యాక్ టు మై ముగ్గు ఇవ్వండి. ఇంకా అవుట్లైన్ ఒకటి ఉంది, అవుట్లైన్ అయిపోతే చూపిస్తాను. ఇదొక షేడ్ ఇదొక షేడ్ ఉంది కదా, కొంచెం లైట్ డల్ అయిపోయింది. మొత్తం అయిపోయినాక చూపిస్తాను మీకు.
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 మీకు మాకు అందరికి మంచి సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉండాలని లైఫ్ కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కంప్లీట్ అవ్వలేదు. ఈ సంవత్సరం మేము భోజనం చేస్తామండి. పోయిన సంవత్సరం దీంట్లో ఈ సంవత్సరం భోజనం చేయాలి. ఇంకా మేము అబ్బో అందరూ బాంబులు పేల్చుకుంటున్నారు. లేపల్లా అయితే అయిపోయింది. మేము 2024లో స్టార్ట్ చేస్తే 2025లో అయిపోయింది. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా ఈ ముగ్గురు నచ్చితే మా అమ్మాయి గురించి అని ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే తను కాలు బాగాలేకపోయినా కష్టపడి చేసింది. ఆమె చేయి కూడా ఖరాబ్ అయిందంట. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ నుంచి చూడండి ముగ్గు వేసిన ఓనర్ అంట తను. అదండి ముగ్గుకి దిష్టి తగలకుండా చుక్క కూడా పెట్టింది. అక్కడ మూలకు కనబడుతుందా అది. పర్లే లేదు ఊలేదు నడు. సో ఇది చిన్న తులసి చెట్టు కాడ ముగ్గు మా మమ్మీ ఇచ్చింది. థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది గబ్బిలం పిల్ల చూస్తారా చెప్తానా.